హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 4 ఇంచ్ పైపు లీక్ అవుతుందని కంప్లైంట్ అయితే వచ్చింది. చూసేదానికైతే వచ్చినాను. గోడలకు స్లాబ్కు చెమ్మ అయితే వస్తుంది. చెక్ చేస్తే 4 ఇంచ్ వై అయితే పోయినది గోడ లోపల. ఇది 2వ అంతస్తు పైన, ఇది స్లాబ్ లోపల అయితే పోయినది. 4 ఇంచ్ ఎల్బో ఒకటి, 5 అడుగుల పైపు, ఒక వై ఒకటి కొత్తది వేసుకుంటే సరిపోతుంది. ముందు పాతదైతే పగలు కొడుతున్నాను ఇలాగా. ఇది సింగిల్ సాకెట్ ఇది అంతా. గోడలకు పైప్కు ఉప్పు అయితే పేరుకుపోయింది. మొత్తం పగల కొట్టిస్తున్నాను. ఇంకా పనికాదు ఇది, కొత్తదైతే వేసుకోవాలి. ఇంకా స్లాబ్ పైన కూడా పగల కొట్టుకోవాలి, 2వ అంతస్తు కాబట్టి ఇది. ఈ వై అయితే తీసేయాలి. ముందుగా పైప్ అయితే కోసుకుంటున్నాము. అలానే నీళ్లు పోయడానికి జాలి కూడా పెట్టినారు ఇక్కడ. ఆ జాలి కూడా తీసేయాలి ఇప్పుడు మొత్తము. పైప్ కోసేసి సుత్తి తీసుకొని, చానం తీసుకొని కొట్టేసుకొని, చిప్పింగ్ మిషన్ తెచ్చుకొని, ఎండకు వానకు పైప్స్ అయితే హార్డ్ అయిపోయినాయి చాలా. పగలు కొడతానే సుత్తితో వాళ్ళందరినీ పగిలిపోతున్నాయి అంతా. 4 ఇంచ్ జాలి కూడా తీసేస్తున్నాము. ఇది వై అయితే వేసినారు పైన. వై సగం అయితే ఉన్నది స్లాబ్ లోపల. 4 ఇంచ్ పైప్ ఇది. రెయిన్ వాటర్ పోయేదానికి నల్ల పైపులు అయితే వేసినారు. ఇలాగ జాలి అయితే పెట్టినారు ప్రతి ఇంటికి పైన. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క జాలి అయితే వేసినారు. 3 జాలీలు అయితే పెట్టినారు 4 ఇంచ్. ఇప్పుడు జాలి తీసేసి కొట్టేసుకొని, చిప్పింగ్ మిషన్ తెచ్చుకొని మనం కొట్టేసినామంతా.